ఈరోజు ఋషికొండ మీద ఏపీ టూరిజం పేరుతో గత ముఖ్యమంత్రి గారు తన నివాస గృహం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్యాలెస్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి దాని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరిగింది. నెలకు 25 నుంచి 30 లక్షల రూపాయలని కేవలం జస్ట్ మెయింటెనెన్స్ మీదనే పోతా ఉంది. సో ఇప్పటికీ మనం పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకున్నాం, వచ్చాయి. ప్రముఖ సంస్థల నుంచి మనం అడిగాం, లాట్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చినాయి. సీరియస్గా ఒక 4-5 మేజర్ సంస్థలు వచ్చినాయి. టాటా గ్రూప్ లాంటిది రావడం, లీలా ప్యాలెస్ లాంటిది రావడం, ఇంకా 2-3 ఫారెన్ కంపెనీలు రావడం, వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో మనం వాళ్ళ కేపబుల్ అనేది బ్రాడ్గా మనకు కనపడతా ఉంది. కానీ కేపబిలిటీస్ మీద కూడా ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అనేది వితిన్ మళ్ళీ ఒక 1 వీక్ లోపలే వాళ్ళందరినీ కన్సల్ట్ చేయమని చెప్పారు. చేసి వాళ్ళకేంటంటే అది అన్వయబుల్ అవుతుంది, మాకు దాన్ని నడపడం మాకు చాలా బరువుతో కూడినటువంటిది అనేటువంటి చెప్పినప్పుడు వైబిలిటీకి మేమేం చేయాలి, మీకు ఏమన్నా అడిషనల్ బిల్డింగ్ స్పేస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలి అనేటువంటిది కూడా కన్సల్ట్ చేసి మళ్ళీ వితిన్ ఎ వీక్ ఇంకో మీటింగు మేము సిద్ధమవుతాం. అంత లోపల వాళ్ళందరూ కన్సల్టేషన్స్ కూడా తీసుకురండి, సో దట్ లాంగ్ రన్లో అది ఉపయోగపడాలి అనే రకంగా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. ఎవరెవరి శక్తి సామర్థ్యాలు ఏంటి, ఎవరెవరి ఆలోచనలు ఏంటి, ఏం చేయాలనుకుంటున్నారు అనేటువంటిది ఇప్పటికీ సీరియస్గా టాటా సంస్థ అయితే కాన్సెప్ట్ పేపర్ కూడా ఇచ్చారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ సబ్మిటింగ్. వాళ్ళు కూడా బ్రాడ్గా కాన్సెప్ట్ చెప్పారు, కానీ టాటా గ్రూప్ ఒక అడుగు ముందుకేసి ఏమేమి ఆలోచనలు స్పెసిఫిక్గా కూడా చెప్పారు. సో మిగిలిన సంస్థలు కూడా అట్లా డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి అడిగారు. ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ కూర్చుని ఇంకా వీక్లీ ఎవ్రీ 15 డేస్ దాని మీద ప్రోగ్రెస్ చేసి సాధ్యమైనంత తొందరలోనే దాని మీద ఒక 2-3 ఆప్షన్స్ పెట్టి నిర్ణయం తీసుకునే దానికి ప్రయత్నం చేస్తాం. ఫైనల్గా సజెషన్స్ని క్యాబినెట్ ముందుకు తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. టూ ఎర్లీ అవుతుంది కానీ కాబట్టి అంత లోపల కూర్చుంటాం. క్యాబినెట్ రోజు కూర్చుని అంతకుముందే ఇన్ఫార్మల్గా ఒకసారి డీటెయిల్డ్ రిపోర్ట్స్ అన్నీ అడిగాం వాళ్ళ దగ్గర నుంచి. ఎందుకనంటే బ్రాడ్గా వచ్చింది ఏంటంటే వైబిలిటీ రాదు, అందులో రూములు లేవు, ఎక్కువ ప్యాలెస్లు కట్టినట్టు హాల్స్ కట్టారు, అది అంటే ఎఫ్ఎస్ఐ ఎంత ఇవ్వచ్చు అనంటే ఇంకొక 6,000 ఆల్రెడీ పర్మిటెడ్ ఉంది, ఇంకేమన్నా అదనంగా ఇస్తే వైబిలిటీ వస్తుందా, ఆ ఆప్షన్స్ కూడా ఎంఏయుడి వాళ్ళతో కూడా కూర్చుని ఈ 1 వీక్లో డిస్కస్ చేయమని చెప్పాం. కింద పీస్ ఆఫ్ ల్యాండ్ని ఏం చేయాలనే దాని మీద ఇప్పుడు దాదాపు ఒక స్పష్టత వచ్చింది మాకు. సో బట్ దీన్ని కూడా ఎట్లా వాల్యూ అడిషన్ చేయాలి అనేటువంటిది నెక్స్ట్ వీక్ లోపల ఇంకో మీటింగు, సాధ్యమైనంత దీని మీద కాన్స్టెంట్గా వెంటనే మీటింగ్స్ పెట్టి ఒక 2-3 ఆప్షన్స్ని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసే దానికి ప్రయత్నం చేస్తారు. అందరూ హోటల్సే, ఎవరు పెట్టినా బ్రాడ్గా అందరూ దాని చుట్టూనే ఇచ్చారు. ఒక రిసార్ట్ అన్నారు, ఒకరు హోటల్ అన్నారు, ఒకరు వెల్నెస్ రిసార్ట్ అన్నారు. ఇట్లా పేర్లు ఏమైనా బ్రాడ్గా హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించింది, అక్కడ అదే వైబుల్, దానికి సంబంధించినవి ఎక్కువ ప్రపోజల్స్ వచ్చాయి. థ్యాంక్ యూ. అంటే సీఎం గారు గతంలో క్యాబినెట్లో మీరందరూ కూడా మాట్లాడారు, దాన్ని సినిమా లొకేషన్స్ కోసం కొన్ని ఇతరత్ర పెళ్లిళ్ళు అంటే రకరకాల ఆప్షన్స్ వచ్చాయి, కానీ వైబిలిటీ కావాలి. అల్టిమేట్లీ మనం చూసేది ఏంటంటే రకరకాలు, ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, పబ్లిక్ నుంచి తీసుకుంటే ఎంత తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దాని మీద అనేది కూడా మా దగ్గర ఉంది ఇన్ఫర్మేషన్. అంత ప్రజాధనాన్ని వృధా చేశారు అనేటువంటిది నిరసన బాగా కనపడుతుంది వచ్చిన ఒపీనియన్లో. సో కొంతమంది హాస్పిటల్స్ ఏమన్నారు, మ్యూజియంలు చేయమన్నారు, ఆర్ట్ క్లబ్లు చేయమన్నారు, సినిమా షూటింగ్లకి ఇమ్మన్నారు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చాయి, కానీ బ్రాడ్గా వైబుల్ మోడల్లోకి వచ్చేటప్పటికి 2-3 ఆప్షన్స్ కనపడతా ఉన్నాయి. వాటి మీద ఇవన్నింటినీ ఇంకొంచెం ఒక కన్సాలిడేషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.